చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి మా దగ్గరకు వచ్చి నేను ఆఫ్లైన్లో స్టోర్ పెట్టుకుందాం అని చూసినా ఏదో ఒక ఫ్రాంచైజో లేకుంటే ఏదో ఒక చిన్న బిజినెస్ స్టోర్ లాగా పెడదాం అనుకుంటున్నా అని కొంతమంది అడుగుతారు. ఇంకొంతమంది వచ్చేసరికి అన్న ఆఫ్లైన్లో స్టోర్ పెడదాం అనుకుంటున్నా, కాకపోతే ఆన్లైన్లో కూడా నాకు ఈ కామర్స్ చేయాలని ఉంది, ఏది బెస్టో నాకు అసలు అర్థం కాక డైలమాలో ఉన్నా అన్న క్వశ్చన్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఈ వీడియో వచ్చేసరికి మనం ఆఫ్లైన్ స్టోర్ అండ్ ఆన్లైన్ స్టోర్కి ఒక డీసెంట్ కంపారిజన్ అనేది చేస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కడ నేను ఆన్లైన్ స్టోర్ ది బెస్ట్, ఆఫ్లైన్ స్టోర్ బెస్ట్, లేకుంటే ఆఫ్లైన్ స్టోరే బెస్ట్, ఆన్లైన్ స్టోర్ బెస్ట్ అన్న పాయింట్లో నేను ఎక్కడ చెప్పను. కాకపోతే మన దగ్గర ఉన్న బడ్జెట్, మన దగ్గర ఉన్న టైం, మన దగ్గర ఉన్న ఎఫర్ట్స్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసరికి స్టార్ట్అప్ కాస్ట్. ఆఫ్లైన్లో మనం స్టోర్ పెట్టుకోవాలనుకుంటే ఓవరాల్గా స్టార్ట్అప్ కాస్ట్ అనేది చాలా చాలా హైగా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు రెంట్ అవ్వచ్చు, అడ్వాన్స్లో అవ్వచ్చు, ఇంటీరియర్స్ అవ్వచ్చు, మన స్టోర్కి కావాల్సిన లైసెన్స్లు, స్టాఫ్ శాలరీలు, దానితో ఇంకా మెయింటెనెన్స్లు, వైఫై, పవర్ బిల్స్, ఇలాంటి థింగ్స్ అన్ని ఉండడం వల్ల సెటప్ కాస్ట్ అనేది చాలా చాలా హైగా ఉంటుంది. యావరేజ్గా 5 to 20 lakhs ఉంటుంది సెటప్ కాస్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్ స్టోర్ కంపారిటివ్లీ చాలా లోవర్గా ఉంటుంది. ఎందుకంటే డొమైన్ యావరేజ్గా 500 రూపీస్, షాపిఫై వచ్చేసరికి లోయెస్ట్ ప్లాన్ వచ్చేసరికి 4000 రూపీస్ పర్ మంత్. అండ్ దెన్ యావరేజ్గా మనం బేసిక్ మార్కెటింగ్ చేసుకుంటే ఒక 30 to 40,000 వేసుకున్నా కూడా మంత్లీ 60 to 70,000 కంటే మించదు. సో ఓవరాల్గా సెటప్ కాస్ట్ అనుకుంటే 2 to 3 lakhs మధ్యలో మాత్రమే ఆన్లైన్లో స్టోర్ పెట్టాలంటే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మంత్లీ ఎక్స్పెన్సెస్ సేమ్. ఇది కూడా కంపేర్ చేస్తే ఆఫ్లైన్ స్టోర్ అనేది హై అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ అడ్వాన్స్ రెంట్ అది క్యాలిక్యులేట్ చేసాం, కానీ ఇక్కడ శాలరీస్ అదేం కౌంట్ చేయలేదు. సో మంత్లీ ఎక్స్పెన్స్ కూడా ఇది రికరింగ్ గా ఉంటుంది కాబట్టి ఎవ్రీ మంత్ వీ నీడ్ టు అట్లీస్ట్ 1 to 2 lakhs అయితే మనం మంత్లీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్ స్టోర్, ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్స్ తప్పించి హెవీగా ఎక్స్పెన్సివ్ థింగ్స్ అనేది మనం పర్చేస్ చేయము. సో ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే ఆన్లైన్లో బిగినింగ్లో ది బెస్ట్గా మనకి రిజల్ట్స్ అనేవి జనరేట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ రీచ్. ఇది అందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రీట్లో ఒక ఆఫ్లైన్ స్టోర్ పెట్టుకుంటే గట్టి కొడితే ముందు మన వెనకాల ఉన్న ఒక 5 స్ట్రీట్స్కి మనం ఒక స్టోర్ పెట్టినాం, మనకు ఒక బిజినెస్ రన్ చేస్తాం అని చెప్పేసి తెలుస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్ స్టోర్, నీ ఆర్డర్ ఎక్కడి నుంచైనా రావచ్చు, నార్త్ నుంచి సౌత్ దాకా, ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా, ఎక్కడి నుంచైనా నీ వెబ్సైట్ అనేది ఎవరైనా ఓపెన్ చేయగలరు. ఎవరైనా నీ వెబ్సైట్ చూసి నీ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసే కెపాసిటీ అనేది ఉంది. ఇంకొకటి వచ్చేసరికి టైం అండి. సో టైం వచ్చేసరికి స్టోర్కి ఓవరాల్గా చూసుకుంటే 9 to 6 లేకుంటే 10 to 7, లేదు అనుకుంటే ఇంకా కష్టపడుతున్నాం అనుకుంటే 10 to 10 అనేది మన స్టోర్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైం అని అనుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్ స్టోర్ 24 hours ఓపెన్ అనేది ఉంటుందండి. ఏ టైంలో ఎవరు మన వెబ్సైట్లో ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తాడో కూడా తెలియదు. సో మనకి స్కోప్ అనేది కంపారిటివ్లీ చాలా హెవీగా ఉంది ఆన్లైన్ దాంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ కంపారిటివ్లీ మనం ఇక్కడ హెవీగా బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి హై ఉంటుంది. ఇక్కడ బడ్జెట్ అనేది హెవీగా లేదు కాబట్టి లో ఆర్ నో రిస్క్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ మార్జిన్స్ అండి. మనం ఒకవేళ ఆఫ్లైన్ స్టోర్ పెట్టుకుంటే అక్కడికి మనకు వచ్చే కస్టమర్స్ అనేది లిమిటెడ్ గా ఉంటారండి. దాన్ని ఇంకా హెవీగా మనం తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు వీ నీడ్ టు స్పెండ్ అ లాట్ ఆన్ మార్కెటింగ్ యాడ్స్ రన్ చేయడం కానీ, పాంప్లెట్స్ కానీ, బ్యానర్స్ కానీ, ఇలాంటి వాటి మీద మనం ఖర్చు ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో మాక్సిమం లిమిట్ వేసుకున్నా కూడా 5 to 8 lakhs దాకా మంత్లీ అనేది మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్ స్టోర్ లిమిట్ అనేది లేదు. మనం ఎంత కష్టపడితే అంత రెవెన్యూ అనేది మనం ఆన్లైన్ స్టోర్ నుంచి జనరేట్ చేయొచ్చు. సో ఇలాంటి వీడియోస్ కోసం మేక్ ష్యూర్ యూ ఫాలో ఈకామ్ క్యాపిటల్.